అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్, అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే కౌంటింగ్ ఈవీఎం మిషన్ల కౌంటింగ్ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రజేష్. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కూడా ఇప్పుడే బ్యాలెట్ బాక్స్ లో పోలింగ్ కౌంటింగ్ ముగిసింది. బ్యాలెట్ బాక్స్ లో సంబంధించి కూడా మొత్తం ఇటు బీజేపీ పార్టీకి స్థానిక బీజేపీ అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి కూడా బరిలో ఇటు ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. కామారెడ్డి నుండి 2005 బ్యాలెట్ ఓట్లు పోలు కాగా ఎల్లారెడ్డిలో 1,354, అలాగే జుక్కలు పోలైనట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉదయం 8 గంటలకు ఇటు బ్యాలెట్ సంబంధించిన ఓట్లను లెక్కించారు. ఇందులో బీజేపీ పార్టీ కూడా ముందంజలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే బీజేపీ పార్టీ తరఫున వెంకటరామరెడ్డి బరిలో ఉన్నారు. అయితే గత కొంతకాలంగా మాస్టర్ ప్లాన్ కూడా వెంకటరామరెడ్డి వీరి కోసం రైతుల కోసం పోరాడుతున్నారు. అందులో భాగంగానే రెడ్డి కూడా ఇటు బీజేపీ పార్టీ బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అతనికి బ్యాలెట్ బాక్స్ లో కూడా ఈ ఓటర్లు కూడా అతని వైపు మొగ్గు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు ఇటు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ బోధన్ తో పాటు నిజామాబాద్ అర్బన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో బ్యాలెట్ బాక్స్ లో కూడా ముందంజలో ఉన్నది తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ బోధన్ సంబంధించి మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి కూడా ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే నిజామాబాద్ అర్బన్ సంబంధించి కూడా షబ్బీర్ అలీ కూడా ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే షబ్బీర్ అలీ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి బరిలో పోటీలో నిలవడంతో షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉంది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం ఇటు షబ్బీర్ అలీతో పాటు ఇటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బోధన్ సంబంధించిన సుదర్శన్ రెడ్డి కూడా బరిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే ఇటు మూడు నియోజకవర్గం సంబంధించి కూడా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగగా ఇటు కామారెడ్డిలో మాత్రం బీజేపీ పార్టీ కాస్త ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మరో కొంత ఇప్పుడే బ్యాలెట్ సంబంధించిన కూడా ఈవీఎంలు కూడా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈవీఎంలో తెలిసిన మరో గంట తర్వాత కూడా ఎవరు ముందంజలో ఉన్న విషయం కూడా తెలియజే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద చూసినట్టయితే నిజామాబాద్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎస్ నవీన్, ఇంకోటి ప్రధానంగా కామారెడ్డికి సంబంధించి ప్రధానంగా అందరి దృష్టి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బీజేపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి ముందంజలు ఇందాక పోస్టుల ఓట్ల లెక్కింపులో కూడా ఆయన ముందంజలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో. సో అక్కడ పరిస్థితులు మారే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఆయనకే చివరి వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది? ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా వెంకటరామరెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అక్కడ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది పోటీ? ప్రధానంగా కామారెడ్డి ఎంచుకొని చూసుకుంటే కామారెడ్డి ఎంచుకోవడంలో బీఎస్ పార్టీ తరఫున సీఎం కేసీఆర్ బరిలో ఉండగా ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానికులైనటువంటి వెంకటరామరెడ్డి బరిలో ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మటుకు సర్వే పోల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజల నాడి కావచ్చు, బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్టే గత కొంతకాలంగా మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా ఇక్కడ రైతులు మొత్తం ఆ గ్రామానికి చెందినటువంటి రైతులు కూడా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని చెప్పి కూడా ఆందోళన చేపట్టారు. అయితే ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు చేపట్టిన మాస్టర్ ప్లాన్ వల్ల పూర్తిగా ఆ గ్రామాలకు చెందినటువంటి ప్రజలు పూర్తిగా భూమి కోల్పోతామని చెప్పి కూడా ఆందోళన చేపట్టారు. దీనికి తానే పూర్తిగా వెనుకుండి అనిపించిన వ్యక్తి బీజేపీ చెందినటువంటి వెంకటరామరెడ్డి. దీంతో వెంకటరామరెడ్డి కూడా బరిలో ఉండడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా వెంకటరామరెడ్డి వైపు చూస్తున్న పరిస్థితి పత్రం కనిపిస్తుంది. అయితే మరి కొంత సమయంలో కూడా ఓటర్లు ఎవరి వైపు చూస్తారు, ఇటు బీజేపీ వైపు చూస్తున్నారా లేకుంటే కాంగ్రెస్ వైపు చూస్తారని వంటి తేడాల్సి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే అందిన ఫలితాల ప్రకారం చూస్తున్నట్టయితే ఇక్కడ ఉన్న కామారెడ్డి చెందిన ఓటర్లు బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. అయితే మరోవైపు కూడా చూస్తున్నట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా బరిలో ఉండటంతో కూడా కాంగ్రెస్ కూడా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి పత్రం కనిపిస్తుంది. మరో గంట తర్వాత కూడా పూర్తి అసలు ఓటర్ నాడు ఎటువైపు అని తేలే అవకాశం ఉందని చెప్పవచ్చు. సో నవీన్, ఉమ్మడి నిజామాబాద్కు సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అక్కడ దాదాపుగా అర్బన్ కానీ రూరల్ కానీ బోధన్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా ఎలా ఉండబోతుంది పోటీ? అక్కడ పోస్టల్ బ్యాలెట్లు అనేవి కీలకం కానున్నాయి కాబట్టి అవి కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. సో తర్వాత జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఏ పార్టీకి మొదటి రౌండ్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది, ఎంత లీడ్ ఉండే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టు ఎక్కడ చూసినా కూడా త్రిముఖ పోటీగా నెలకొందని చెప్పవచ్చు. పోలింగ్ సర్వే వివిధ సంస్థలు చెప్పిన సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంటుందని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి వచ్చింది. ఇందులో భాగంగానే ఇప్పుడు మనకు అందిన రిపోర్ట్ ప్రకారం మాత్రం అక్కడ కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో మొత్తం 6 ఇటు నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, అలాగే బోధన్,
బాల్కొండ, ఆర్మూర్ అలాగే బాన్స్వాడ నియోజకవర్గాలు అయితే దీనికి సంబంధించి కూడా మొత్తం 14 టేబుల్లను ఏర్పాటు చేసి ఇందులో భాగంగా ఆర్మూర్ లో 16 రౌండ్లు, అలాగే బోధన్లో 18 రౌండ్లు, బాన్సువాడలో 19, అలాగే బాల్కొండలో 18 రౌండ్లు, అర్బన్ 21 రౌండ్లు, రూరల్ 21 రౌండ్లు రౌండ్లు చెప్పిన ఓట్ల లెక్కింపు జరిగింది. అయితే మొదటిగా ఈసారి చూసుకున్నట్లయితే గతంలో కానీ ఈసారి పోస్టల్ ఓట్ల శాతం కూడా పెరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు అందిన ఇప్పుడు మన ఫలితాల ప్రకారం బ్యాలెట్ పత్రంలో బ్యాలెట్ ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. నిజామాబాద్ అర్బన్ షబ్బీర్ అలీ ముందంజలో ఉండగా అలాగే నిజామాబాద్ రూరల్ లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. మరోవైపు కూడా బోధన్ సర్వే రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే బోధన్ లో కూడా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా అక్కడ ముందంజలో ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే మొత్తం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మొత్తం 6 నియోజకవర్గాలకు సంబంధించి 3 నియోజకవర్గాలలో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద మరో కొంత సమయం తర్వాత కూడా అసలు పూర్తి వివరాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. మనకు బ్రేకింగ్ అందుతుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే తొలి రౌండ్ ఫలితం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఈవీఎంల తొలి రౌండ్ ఫలితం మనకి వెలువడింది. అశ్వారావుపేటలో తొలి రౌండ్ పూర్తవగా కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణకు 4318 ఓట్లు, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి నాగేశ్వరరావుకు 2570 ఓట్లు పోలైనట్లు మనకు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 1748 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే భువనగిరి, ఇల్లందు, నల్గొండలో కూడా హస్తం పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. నవీన్, ఉమ్మడి నిజామాబాద్కు సంబంధించి ప్రధానంగా నిజామాబాద్ అర్బన్కి సంబంధించి అక్కడ షబ్బీర్ అలీ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి, నియోజకవర్గాన్ని కామారెడ్డిలో ఏదైతే రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారో మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ ఆయన గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందా? ఇంతవరకు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఎలా ఉంది అక్కడ? మా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున షబ్బీర్ అలీ బరిలో ఉన్నారు. అయితే షబ్బీర్ అలీ ఇటు కామారెడ్డి జిల్లా వాసి, గతంలో కూడా కామారెడ్డి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. అయితే అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ బరిలో ఉండడంతో ఇటు షబ్బీర్ అలీని నిజామాబాద్ కు కేటాయించారు. నిజామాబాద్ అర్బన్ నుండి ఇక్కడ పోటీలో ఉన్నాడు. అయితే ముఖ్యంగా బీజేపీ పార్టీ తరఫున ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బరిలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల్ ఘనశ్యామ్ గుప్తా బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తున్నట్టయితే త్రిముఖ పోటీ నెలకొన్నప్పటికీ కూడా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు అందిన ప్రకారం కామారెడ్డి ఇటు నిజామాబాద్ నియోజకవర్గంలో షబ్బీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ చెందిన షబ్బీర్ అలీ కూడా ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అతను కూడా గట్టిగా కూడా ప్రచారం చేపట్టాడు. అయితే ముఖ్యంగా 6 గ్యారంటీలు ఏవి ఉన్నాయో 6 గ్యారంటీల హామీలను కూడా ప్రజలకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ చాలా మంది కూడా ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా మైనార్టీ సంబంధించిన నాయకులు కూడా ప్రజల ఓటర్లు కూడా ఇటు కాంగ్రెస్ వైపు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తున్నట్లయితే నిజామాబాద్ అర్బన్ లో మాత్రం కాంగ్రెస్ బాబా మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు.